ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సినిమా హాల్స్, బస్ స్టాండ్స్, రైళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మాత్రమే జేబు దొంగలు ఉంటారు కదా. అమాయకులు చూసి సైలెంట్ గా దోచేస్తారు. కానీ ఏపీ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులను జేబు దొంగలు దోచేస్తారంటే నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరిగింది. ఏపీ అసెంబ్లీలో దొంగలు పడి 4 లక్షలు కాజేశారు. బాధితుల్లో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఏప్రిల్ 2న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన 5 సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి కొణిదెల నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయా పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు హాజరయ్యారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం సందడిగా మారింది. అయితే సందట్లో సడేమియలా జేబు దొంగలు తమ టాలెంట్ ని చూపించేశారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో నేతల వద్ద సుమారు 4 లక్షల రూపాయలు దోచుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జోబులో 10,000, ఆయన గన్మెన్ జోబులో ఉన్న 40,000, హైకోర్టు లాయర్ జోబులో 50,000, మరో వ్యక్తి జోబులో 32,000 రూపాయలు కొట్టేశారు. మొత్తంగా 4 లక్షలు చోరీ అయినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. అయితే జరిగిన దొంగతనంపై బయటకు చెప్తే పరువు పోతుందని కొందరు లోపలే దాచుకున్నారట. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. అసెంబ్లీలో ఇలాంటి ఘటనలు జరగడం మునిపెన్నడూ చూడలేదు. కానీ తాజా ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంఘటన తర్వాత శాసనసభ భద్రతను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. అసెంబ్లీలో దొంగతనంతో పాటు ఇటీవల రాజకీయ నాయకులను జేబు దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఏవైనా పెద్ద పెద్ద ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలు, సభల్లో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.